ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద పాత రైల్వే వంతెనను కూలుస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాం. గతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇక్కడ ఒక రైల్వే వంతెన నిర్మించారు. ఆ రైల్వే వంతెన తర్వాత ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం, అదేవిధంగా ఇతర రైల్వే వంతెనలు, పక్కన వారధి ఇవన్నీ కూడా నిర్మించిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉంటుంది. దీని మీద ఉన్నటువంటి నిర్మాణాలన్నింటిని కూడా తొలగించారు. ప్రస్తుతం పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ను కూడా భద్రతా కారణాలు, అదేవిధంగా రవాణా వ్యవస్థని మెరుగుపరిచేందుకు అధికారులు తొలగించేటువంటి పనికి పూనుకున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే ఆ పిల్లర్లు తొలగిస్తున్నారో ఆ పిల్లర్లు మనం వెనకే ఉన్నాయి, చూడొచ్చు. నిన్న ఉదయం ఈ పిల్లర్లను తొలగించేటువంటి పని ప్రారంభించారు. ప్రొక్లైనర్లు తీసుకొచ్చి ఇక్కడ పిల్లర్స్ అన్నింటిని కూడా కూల్చేటువంటి పని ప్రారంభించారు. నిన్న సాయంత్రం వరకు పనిచేసినా సరే ఒక పిల్లర్ను కూడా కూల్చలేకపోయారు. ఒక్కొక్క పిల్లర్ని పూర్తి స్థాయిలో కూల్చి వాటిని అక్కడ ఉన్నటువంటి ఇటుకను కానీ లేకుంటే సిమెంట్ని కానీ బండరాళ్ళను కానీ విడిగా వేరు చేయడానికి చాలా సమయం పడుతుందంటూ కూడా ఎక్కువ ఉన్నటువంటి ఎవరైతే ఆ కూల్చేటువంటి వ్యక్తులు చెప్తూ ఉన్నారు. ఇది 1993లో బ్రిటిష్ వాళ్ళు ఇటు మచిలీపట్నం నుంచి గోవాకి సరుకులు తరలించేందుకు రైల్వేకి అనుకూలంగా ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన ముఖ్యంగా ఈ వంతెనలో కింద పక్క ఏదైతే ట్రైన్ వెళ్తుంటే పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కాలినడకన అటు కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇద్దరు కూడా ఒక పక్క రైలు వెళ్తూ ఉంటుంది, మరోపక్క ప్రయాణికులు కూడా పైన నడిచే విధంగా ఈ రైల్వే వంతెనని అప్పట్లో సిద్ధం చేశారు. అయితే రైలు వెళ్తున్నటువంటి సమయంలోనే పైన ప్రయాణికులు కూడా నడవచ్చు. వాళ్ళంతా కూడా ఇక్కడున్నటువంటి మనం చూడవచ్చు, ఇక్కడున్నటువంటి ఏదైతే దీపపు బుడ్డీల ఆకారంలో ఉన్నటువంటి ఈ రెండు కట్టడాలను చూస్తే వీటి మధ్యలోంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ పైన ఎవరైతే ఆ ట్రైన్ ట్రాక్ పైన ఉన్నటువంటి రైలింగ్ ద్వారా నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ రైలింగ్ దిగి ఈ దీపపు బుడ్డి ఆకారం ఉన్నటువంటి వాటి నుంచి ఆ మెట్ల మార్గంలో కిందకు వచ్చి వాళ్ళు వీటి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉండేది. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా అటు పక్క కృష్ణా జిల్లా వైపు రెండు పక్కల కూడా ఈ నిర్మాణాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఒక అద్భుత కట్టడం అని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ కట్టడం ఇప్పటికీ కూడా బాగా స్టాండర్డ్గానే ఉంది. అయితే తర్వాత వచ్చినటువంటి కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర నిర్మాణాలు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ పిల్లర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా కారణాలు కానీ లేకుంటే రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా ఇక్కడ రైల్వే వంతెనని అధికారులు తొలగిస్తూ ఉన్నారు. దీని మీద భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ పిల్లర్లు ఏతున్నాయో వాటిని అలాగనే ఉంచి వాటి మీద నిర్మాణాలు అంటే సాధారణంగా టూరిస్టులను ఆకర్షించే విధంగా ఏదైనా బ్రిడ్జి లాంటి లైట్ వెయిట్ ఉన్నటువంటి బ్రిడ్జిలు నిర్మిస్తే అవి పూర్తిగా కూడా పర్యాటక ప్రాంతంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క అధికారులు కూడా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ పిల్లర్ను కూల్చేందుకు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈరోజైతే ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ రైల్వే వంతెనకి సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. అదంతా కూడా చరిత్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకట్టుకునే విధంగా ఈ నిర్మాణాలను ఉపయోగించుకుంటే బాగుంటుందంటూ కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇక దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.